ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము 1 సమూయేలు 25:6. నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మన ఇంటికి మనకి కలిగిన అంతటికీ కూడా క్షేమము అవుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలకి క్షేమాన్ని, అలాగే మనకి మన యొక్క జీవితాలలో ఆనందము, సంతోషము, కృపను అనుగ్రహించేవారు మన దేవుడు. మనకే కాకుండా మన యొక్క కుటుంబము, అనగా మన బిడ్డలు మన తల్లిదండ్రులు అందరికీ కూడా దేవుడు ఏమనుగ్రహిస్తారంట అంటే క్షేమాన్ని అనుగ్రహిస్తారంట. దేవుని యొక్క వాక్యములోని, నీవు నీ దానముతో వారి కడుపు నింపుచూ ఉన్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నందుతురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అవునండి, మన యొక్క జీవితాలలో దేవుడు ఏమని చేస్తానని ఈ దినమున వాక్యము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారంటే, ఆయన దానముతో మన కడుపు నింపుతారంట. మనము కుమారులతో తృప్తి పొంది మనము ఎంతగానో ఆనందకరముగా ఉంటామంట. మన ఆస్తి మన పిల్లలకి మరి దేవుడు అనుగ్రహిస్తారంట. ఎంత గొప్ప దేవుడండి. మన యొక్క జీవితాలలో మనకి అవన్నీ కూడా కావాలి అని ప్రతిదినము ఆయనకి మొరపెడుతూ ఉన్నాం. ప్రతిదినము ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. దేవుడు జవాబుగా మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు నా దానముతో వారి కడుపు నింపుచున్నావు. అవునండి, ఆయన దానముతో మనం యొక్క జీవితాలలో నింపుకొనుచు ఆనందకరముగా తృప్తికరమైన జీవితము మనమును మన బిడ్డలు ఉంటూ ఉన్నారని మరొకసారి ఈ యొక్క వాగ్దానముతో మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపచేత నా తండ్రి, నాయన వాగ్దానం మీరు అనుగ్రహించారు. మాకును మా ఇంటి వారికి క్షేమము కలుగునుగాక అన్నారు. నాయన, ఎంత గొప్ప వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు. అది కాకుండా మీరు దానముగా మాకు దయచేస్తూ ఉండినప్పుడు నాయన, మేము తృప్తిపడి సంతోషకరమైన జీవితము మేమును మా కుటుంబము అనుభవిస్తుందని మరొకసారి మీరు వాగ్దానముతో, వాక్యముతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభా, బహుమానాన్ని అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి. నాయన, వారిని, వారి బిడ్డలకి నాయన కావలసిన అవసరత దయచేయండి. వారి చదువుల్లో, వారి ఆరోగ్యములో, వారి యొక్క ఉద్యోగాలలో, వారి యొక్క వ్యాపారములో అన్నిట్లో తోడై ఉండండి. నాయన, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా ఉండడానికి సహాయం చేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపని అనుగ్రహించండి. ఎవరికి కూడా వైరల్ ఫీవర్స్ రాకుండా సహాయం చేయండి. వరదలు, భూకంపాలు ఏవి రాకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డకి తోడై ఉండండి నాయన. నా తండ్రి, ఎగ్జామ్స్లో అలాగే నాయన రాకపోకలి అందు నాయన, కాలేజ్కి వెళ్చి ఉండగా, స్కూల్స్కి వెళ్చి ఉండగా, ఆఫీసెస్కి వెళ్చి ఉండగా మీరు తోడై ఉండండి. నా ప్రభా, 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో నాయన ప్రయాణిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన ప్రయాణము నాయన భద్రముగా నాయన వారి యొక్క గమ్యాలకి చేర్చి నా ప్రభా మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్న వారికి నా ప్రభా చక్కటి కోచింగ్ అనుగ్రహించండి. అలాగే నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా మీరున్నారు. మీకు వందనాలు. ఎవరైతే నాయన ముసలివారు ఉన్నారో వారికి ఆరోగ్యము దయచేయండి. వారికి మంచి మందులు, అలాగే మంచి వైద్యము వారికి చేరులాగిన సహాయం చేయండి. నా ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.